ఎందుకు శివుడు ఆదర్శం ఏంటి? దేవుళ్ళు ఏం కావాలంటే వాళ్ళకు లోక కళ్యాణం కావాలి. లోకానికి ఎవరు ఉపయోగపడతారో వాళ్ళే దేవుళ్ళు. మానవుడు ఉపయోగపడినా దేవుడే. ఇక్కడ రాముణ్ణి దేవుడిగా చూడకండి. రాముణ్ణే స్మరిస్తున్నాడు శివుడు అంటే శివుడు చెప్పే విషయం చూస్తే మనకు అర్థమైపోద్ది. ఏం చెప్తాడంటే, నేనున్నాను శివుడు. పార్వతీదేవితో చెప్తాడనమాట, నేను శివుణ్ణి, నేను దేవుణ్ణి, ఇందులో ఏ డౌటు లేదు. కానీ మానవులు నన్ను ఆదర్శంగా తీసుకోరు. ఒక దేవుణ్ణి ఆదర్శంగా తీసుకోరు. ఎందుకంటే దేవుడు కాబట్టి అన్ని మాయలు చేస్తాడు, ఏదైనా చేస్తాడు, ఎన్ని కష్టాలని పడతాడు. మరి మానవులు కూడా కష్టాలు పడాలంటే, వాళ్ళకి స్ఫూర్తిగా ఉండాలంటే, తనలో మానవులుగా ఉన్న ఒక మానవుడు చేశాడంటే నేను చేయగలనని నమ్ముతారు. కాబట్టి వాల్మీకి రామాయణంలో రాముని ఒక పురుషోత్తముడిగా, పురుషుడిగా చిత్రీకరిస్తాడు. అది ఇప్పుడు శివుడి కంటే దైవ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే రాముడు ఎక్కువ. ఎందుకంటే మానవుల్లో ఒక మానవుడిగా పుట్టి, మానవుల్లాగా కష్టాలు అనుభవించి, ఒక కుటుంబంలో త్యాగాలు అన్నీ చేసి 16 సద్గుణాలను అలవరుచుకొని, 64 కళలను అలవరుచుకొని, ఎంత ఎమోషన్స్ తట్టుకొని, ఒక రాజనీతి శాస్త్రం, రాజ్యాన్ని పరిపాలించేవాడు ఎలా ఉండాలని మానవుడిగా చూపి, ఒక కుటుంబ వ్యవస్థలో పెద్ద ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, సోదరుడు ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలని మనలో ఒకటిగా బోధించాడు. కాబట్టి మనందరికీ ఆదర్శం. కాబట్టి ఇప్పుడు మనమే క్వశ్చన్ వేసుకోవచ్చు అనమాట, రాముడు మనిషిగా ఉంటే మంచిదా, దేవుడిగా ఉంటే మంచిదంటే మనలో ఒకటిగా మనిషిగా ఉంటే మంచిది. అందుకే వాల్మీకి రామాయణం రాముడిని మనిషిగా, పురుషోత్తముడిగా, మర్యాద పురుషోత్తముడిగా స్వీకరించారు. కాబట్టి రాముడు మానవుడే, కానీ మనమే దేవుడిగా చేసుకుంటాం. రైట్. అంటే చాలామంది అంటూ ఉంటారు, ఇండియన్ డిఎన్ఏలో రామాయణం ఉంది, ఇండియన్ డిఎన్ఏలో రాముడు ఉన్నాడు, సీత ఉంది, హనుమంతుడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు అని చెప్పి. నిజంగా ఇండియన్ డిఎన్ఏలో రాముడు ఉన్నాడా? మీకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. మీరు అడిగిన క్వశ్చన్ చాలా లోతైనది, అది మాటల రూపంలో చెప్పాలంటే కష్టం అనమాట. మేము చిన్నగా చెప్తాను, ఒక ఉదాహరణ, ప్రబల ఉదాహరణ ఇస్తాను. స్వాతి ముత్యం సినిమా చూశారు మీరు. స్వాతి ముత్యం సినిమా సూపర్ హిట్, ఏ మాన్యుమెంటల్ ఫిల్మ్ కదండి. కె విశ్వనాథ్, కమల్ హాసన్, ఇళయరాజా కాంబినేషన్లో గుర్తుంది కదా. అందులో ఒక పాట ఉంటుంది, సువి సువి సువాలమ్మ అని. అది ఆవిడ రాధిక హీరోయిన్ కష్టాలు పడేటప్పుడు ఆవిడ జీవిత కష్టాలని సీతతో పోలుస్తూ, సీత కష్టాల కింద రాముడు సువి సువల్మ అడవి పంపేహాడమ్మ, గుర్తుందా? ఆ పాట సందర్భోచితంగా పెట్టడం వల్ల మనుషుల్లోకి వెళ్ళిపోయింది. ఆ పాటే ఆ సినిమాకి హిట్. ఆ పాట చూస్తే సినిమా అంతా వచ్చేస్తుంది. అదేవిధంగా శుభ సంకల్పంలో సీతారాముల పాట, రీసెంట్గా లవకుశుల బాలకృష్ణలో జగదానంద కారక, ఒక అల్లు అర్జున్ మూవీలో ఒక పాట, రాముడి పాట. ఈ పెట్టగానే ఎందుకు పెడతారని అంటే ఆ పాట వల్ల సినిమా హిట్ అయిపోతుంది. ఇది ఇండియన్ డిఎన్ఏ. ఎందుకు అంటే ఆ పాట చెప్పడంతోనే సీతారామ అనే పదం మనకి ఎక్కడైతే వినపడిందో అక్కడ మనలో ఒక రకంగా తెలియని ఒక రకంగా ఉండే ఒక భావం ఉత్ప్రేరకం అయిపోతుంది అనమాట. ఒక ఇన్వోకింగ్ అయిపోతుంది అనమాట. అది డిఎన్ఏ. దట్ ఈస్ వాట్ ది డిఎన్ఏ. అమ్మకి దెబ్బ తగిలిందిరా అంటే ఒక పుత్రుడు ఎలా అయితే బాధపడతాడో, ఓకే, ఎందుకంటే ఆ తల్లి నుంచి వచ్చిన డిఎన్ఏ నుంచి ఈ పుత్రుడు వచ్చాడు కాబట్టి, తల్లిదండ్రుల నుంచి. అదేవిధంగా సీతారామ అనగానే మనకి ఏదో ఒక పులకింత అనమాట. అంటే ఏంటి, సీతారాములు నిజంగా ఉదయించి ఈ సంస్కృతిలో కావలసిన అన్ని లక్షణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనలో ఇండియన్ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది. 2, భారతదేశంలో సీతారాములు ఎక్కడున్నారంటే వాళ్ళు చనిపోయారు 7000 సంవత్సరాల క్రితం అని చెప్పకూడదు. రామాయణానికే 4 గోడల మధ్య పరిమితమయ్యారని చెప్పకూడదు. సీతారాములు అచంద్రార్కం అని ఒకటి ఉంటుంది. చంద్రులు ఉన్నంత వరకు మనకు ఉంటారు అనేది ఒకటి ఉంటుందండి. అంటే రామాయణంలో కాదు వాళ్ళు నివసించేది, ఎప్పుడో కాదు వాళ్ళు నివసించేది, మన కుటుంబంలో మన తల్లి తండ్రుల్లో నివసిస్తారు. భారతదేశం ప్రతి స్త్రీలో కూడా భారతదేశంలో సీతను చూడవచ్చు. భారతదేశంలో నేను అనేది జాగ్రత్తగా వినండి, ప్రతి పురుషుడని చెప్పాలి, ప్రతి తండ్రిలో కూడా శ్రీరాముడిని దర్శించవచ్చు. ప్రతి స్త్రీలో కూడా మన సీతను దర్శించవచ్చు, వాళ్ళ అమ్మ నాన్నలు. అర్థమైందండి? ఈ విధంగా మన ఇండియన్ డిఎన్ఏలోకి వాళ్ళు ఎంటర్ అయిపోయారు. అందుకని సీతారామ అనే పదం ఎక్కడ వినపడినా మనలో డిఎన్ఏలో ఉన్న క్రోమోజోములన్నీ కదులుతాయి. మన భారత సంస్కృతే ఇండియన్ డిఎన్ఏలోకి వెళ్తుంది. అందువల్ల రామాయణం భారత సంస్కృతి రామాయణమా అనే ఒక డౌట్ కూడా వస్తుంది. చాలా ప్రొఫౌండ్ ఇష్యూ అండి, చాలా లోతైన ఇష్యూ ఇది. రైట్. సీతారామ కళ్యాణం ఈరోజు అంగరంగ వైభవంగా అందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. అన్ని దేవాలయాల్లో, కొన్ని లక్షల దేవాలయాల్లో భారతదేశంలో జరుగుతోంది. విదేశాల్లో కూడా కొన్ని రామాలయాల్లో
సీతారామ కళ్యాణాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎవరైనా జంట మన బంధువుల్లో కానీ మన చుట్టుపక్కల కానీ చక్కని జంట, చూడముచ్చడైన జంట, ఒక మంచి అండర్స్టాండింగ్స్తో ఉన్న వాళ్ళని చూస్తే సీతారాముల్లా ఉన్నారు అంటారు. కానీ రాముడు సీత మ్యారేజ్ అయిన తర్వాత 14 ఏళ్ల వనవాసం, అంటే కష్టాలు, అన్ని ఇబ్బందులే. తర్వాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుపోవడం, అది చాలా భరించరాని ఒక వేదన రాముడికి అండ్ సీతకి కూడా. ఆ తర్వాత అనుమానంతో లేకపోతే అపవాదుతో వీళ్ళిద్దరూ సెపరేట్ అవ్వడం, ఇంకా ఒక అంటే వీళ్ళ అన్ని కష్టాలే ఉన్నాయి. కానీ ఇప్పటికీ కూడా ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళని మన పెద్దలు సీతారాముల్లా ఉండండి అంటారు. సీతారాముల్ని ఒక ఆదర్శవంతులైన దంపతులుగా చెబుతూ ఉంటారు. ఏంటి ఇది? కరెక్టే. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే